ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేసే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, మనము జీవపు మన్న కార్యక్రమంలో లేవియాకాండం 13వ అధ్యాయం నందు ఉన్నాము. ఈరోజు 15వ వచనము మొదలుకొని దగ్గరగా 39 వరకున్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఈ 13వ అధ్యాయము మరియు ఈ 14వ అధ్యాయమునకు అపవిత్రతను గూర్చినటువంటి విషయాలు, అనగా కుష్ఠమును గూర్చినటువంటి విషయాలు, వేటిని ముట్టకూడదు, వేటిని ముట్టాలి అని నిర్ధారణ చేయబడిన సంగతులు ఈ అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉండినటువంటి ఒక మాటను మీదుట నేను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో నుంచి లేవియాకాండము 13వ అధ్యాయము 18వ వచనం. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తర్వాత ఆ పుండుండిన చోటను తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగుల పొడగాని నిగనగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాన్ని కొనుపరచవలెను. యాజకుడు దాన్ని చూచునప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ందరినీ బలపరచమని మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమునను జరిగించమని యేసయ్య నామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులరా, బాగున్నారు కదా? ఈ భాగంలో మరి కుష్ఠమును గూర్చిన విషయాలే. ఒకవేళ ఒకరి దేహ చర్మమందు మచ్చలు ఏదైనా ఉండిన ఎడల అది కుష్ఠమా కాదా, అది శరీరము కంటే పల్లముగా ఉన్నదా, ఎత్తుగా ఉన్నదా, దాని మీద వెంట్రుకలు ఉన్నాయా లేవనేది యాజకుడు నిర్ధారణ చేస్తున్నాడు. ప్రియులారా, చూడండి, దేవుని గుడారంలో ఉండిన యాజకుడు సమాజానికి అనగా పాలెమందున్న ప్రజలకు దేవునికి మధ్యవర్తినై ఉన్నాడు. అయితే పిల్లరా, ఈ మధ్యవర్తి అయినటువంటి ఈ యాజకుడు ఆ వ్యాధి నిర్ధారణను చేస్తున్నాడు. ఈయన చెప్పిన దాన్ని బట్టే అతడు సమాజంలో ఉండాలా లేక వెలుపల ఉండాలా అనేది, అతడు రోగియా స్వస్థ చిత్తుడా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే పిల్లరా, ఇక్కడ 2 మాటలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఒక యాజకుడు అతడు రోగియా కాదా అనేది మాత్రమే నిర్ధారణ చేస్తున్నాడు. కానీ ఆ రోగి స్వస్థ చిత్తుడై ఉండుటకు తన వంతు ఏది చేయట్లేదు. ఇది కుష్ఠము,
ఇది కుష్ఠము కాదు అని నిర్ధారణ చేస్తున్నాడు. ఆయన చేసిన నిర్ధారణను బట్టి అతడు ముందుకు వెళ్ళాలా, అనగా సమాజంలో ఉండాలా లేదా వెలుపట నివసించాలా అనేదే అక్కడ తెలియపరచబడే విషయం. అయితే పిల్లరా, జరుగుచున్న విషయం ఏంటి? ఒక యాజకుడు రోగ నిర్ధారణ చేస్తున్నాడు తప్ప ఆ రోగము నుండి అతన్ని విడిపించలేదు. వారం రోజులకు 10 రోజులకు మరలా ఆ యాజకుని యొద్దకు ఆ వ్యక్తి వస్తే అవునా కాదా అని నిర్ధారణ చేస్తున్నాడు. అయితే పిల్లరా, మరి మనకు గుడారమందు మన ప్రధాన యాజకుడు అని పిలువబడిన యేసయ్య మనకున్నారు. ఒక మనుష్యుడు తన దేహమందు ఉండిన మచ్చ విషయమై యాజకుని యొద్ద వేడుకున్నట్లుగా, యాజకుని దర్శించినట్లుగా పిల్లరా, మనకు మన ప్రధాన యాజకుడు ఉన్నారు. ఆయన ప్రభువైన క్రీస్తు. అయితే ఈయన రోగ నిర్ధారణ చేయడం కాదు, ఆ రోగమునే లేకుండా చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఒక వ్యక్తి దేహమందు కుష్ఠము ఉంటే అది పాపమునకు సూచన. అతడు సమాజమునకు వేరుగా జీవించాలి, సమాజానికి దూరంగా బ్రతకాలి. అయితే ప్రియులారా, ఇక్కడ ఉండిన మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావము కలిగిన వాడునై ఉండి, ప్రియులారా, ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వారునై ఉన్నారు. ఆమేన్. ఈయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు గనక పాపము చేయువారందరినీ పాపము నుండి విడిపించుటకు సమర్థుడు. పాత నిబంధన యాజకత్వము, యాజకుని యొద్దకు వెళితే రోగ నిర్ధారణ జరిగింది. అది రోగమే అయితే పాళానికి వెలుపలకు పోవాలి. అది రోగము కాని ఎడల అతడు సమాజంలో ఉంటాడు. యాజకుని మీద ఆ వ్యక్తి జీవితం ఆధారపడింది. అయితే మనకు పరమందు మనకు ప్రధాన యాజకుడు ఉన్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. అయితే ఈయన రోగమును నిర్ధారణ చేయుట కాదు పులారా, ఆ రోగమే లేకుండా చేస్తున్నారు. ఆయన నలగగొట్టబడెను, మన పాపముల నిమిత్తమై ఆయన గాయపరచబడి ఉన్నారు. ఆ రోగమే లేకుండా ఆయన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది మొదటి మాట. ఈ యాజకుని దగ్గరకు వస్తే ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించి ఆయనను హృదయమందు అంగీకరించిన ఎడల ఆ వ్యక్తికి క్షమాపణ దయచేస్తున్నారు. ఇక రెండో విషయం, యాజకుడు గుడారములో పరిచర్య చేయవాడు. అయితే ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇప్పుడు రోగమును ఆయన నిర్ధారణ చేయుచూ ఉన్నాడు, కానీ రోగాన్ని తీసివేయట్లేదు. అంటే ఒక వైద్యుడిగా ఆయన అవునా కాదా అనేది పరిశీలిస్తున్నాడు. ప్రియులారా, మనకు పరమ వైద్యుడు యేసయ్య. ఆమేన్. ఆయన మాటలో మనకు స్వస్థత ఉంది, ఆయన నోటి ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన కార్చిన రక్తములో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, హస్త స్పర్శలో స్వస్థత ఉంది. ప్రియులారా, ఇలాగున ఆయన యందు విశ్వాసము వలన స్వస్థత ఉంది. పాత నిబంధన యాజకుడు నిర్ధారణ చేయుచున్నాడు, పాపాన్ని ప్రకటించి ఆ వ్యక్తిని పాలెమునకు వెలుపలకు పంపిస్తున్నాడు. కానీ ఈయన అలాగా కాదు. ఈయన పరమ వైద్యుడై ఈయన యొద్దకు వచ్చి వారిని పాపిగా ముద్ర వేసి విడిచిపెట్టట్లేదు, పాపమును క్షమించి రోగములను భరించి ఆ రోగము నుండి విడుదల చేయుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని ప్రియమైనటువంటి పిల్లలుగా మన ఆధ్యాత్మిక చిన్న జీవితంలో పాత నిబంధన యందున్నటువంటి యాజకుని కంటే
పాత నిబంధన యందున్నటువంటి యాజకుని కంటే మనకు క్రొత్త నిబంధనలో పరమ వైద్యునిగా ప్రభువైన యేసు మనకు ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసు మనకు ఉన్నారు. ఈయన మన గాయముల నిమిత్తమై, రోగముల నిమిత్తమై ఆయన నలగగొట్టబడి ఉన్నారు. ఒక యాజకుని దగ్గరకు వచ్చి దుఃఖముఖంతో వెళ్ళిన వారు ఉన్నారు, కానీ పరమ వైద్యుడైన యేసునొద్దకు వచ్చిన వారు సమాధానంతో తిరిగి వెళ్ళారు. ఈయన మనకు చాలిన దేవుడు. ఆమేన్. ఈయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈయన మన కొరకు మృతి పొంది సజీవుడై సమాధి నుండి తిరిగి లేపబడిన దేవుడు. ఈయన యందే రక్షణ ఉన్నది. ఈయన యందే పాప క్షమాపణ ఉన్నది. ఈయన యందే నిత్య జీవం ఉన్నది. యేసును అంగీకరించిన వారందరి జీవితంలో క్షేమం ఉన్నది. ఆ కృప చొప్పున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. దీవించి మేలుతో నింపి సహాయం చేసి కృపలతో కనికరించుమని యేసునామమును అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.